ఒక్క రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పి అడవిలో తిరుగుతూ ఉన్నాడు. కొంచెం సేపటికి బాగా ఆకలి అయింది. తినడానికి ఏం అయినా ఉందా అని వెతుకుంటూ ఒక ఇంటి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు. బాబు, బాగా ఆకలి అవుతుంది, తినడానికి ఏం అయినా ఉందా? ఆ పిల్లవాడు 2 మామిడి పండ్లు ఇచ్చాడు. అవి చాలా తీయగా మధురంగా ఉన్నాయి. వాటిని రుచి చూసిన రాజు, అబ్బా, ఇంత తీయని పండ్లు నేను ఎప్పుడూ తినలేదు. ఆ చెట్టు పండ్లు అన్ని కోసి తీసుకురా. లేదు, అవి ఎవరికి ఇవ్వకూడదు. మీలాగా ఇక్కడికి వచ్చే వారి కోసం ఈ పండ్లు. తన మాటకే ఎదురు చెప్పాడు అని రాజు గారికి కోపం వచ్చింది. నేను ఎవరో తెలుసా? ఈ దేశానికి రాజు. నా మాటకే ఎదురు చెప్తావా? మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు రాజు కాదు అని నాకు తెలుసు. నేను రాజు కదా, ఎందుకలా అంటున్నావ్? మా రాజు చాలా మంచివాడు, నిజాయితీ పరుడుని మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. కాని మీరు మాత్రం మీది కాని సొమ్మును బలవంతంగా తీసుకుపోవాలి అని అనుకుంటున్నారు. మా రాజు ఎప్పుడు ఇలా చేయడు. ఆ మాటకు రాజు నోట మాట రాలేదు. తన తప్పు తెలుసుకొని మౌనంగా తలవంచుకొని వెళ్ళిపోయాడు.